సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. అనేది మిస్ వరల్డ్ ఈవెంట్ అనేది మన తెలంగాణలో నిర్వహిస్తున్నారంట. అది ఎప్పుడు ఉంటుంది? మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ని మన తెలంగాణలో నిర్వహిస్తున్నారు. మే 4th నుంచి 28 రోజుల పాటు సాగుద్ది, మంత్ ఎండ్ వరకు. ఇంతకుముందు కూడా ముంబై, ఢిల్లీ లాంటివి అప్పుడెప్పుడో చేశారులే. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాలలో జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టైం మన తెలంగాణకు వచ్చింది. తెలంగాణ అంటే హైదరాబాద్కి వచ్చిందని చెప్పట్లే. తెలంగాణ ఎందుకన్నాను అంటే వీళ్ళు కూడా ఈవెంట్ని తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ అడప చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఏ ఈవెంట్ అయినా తెలంగాణ కోసం మనం హైదరాబాద్లోనే చేస్తున్నాం. వరంగల్ సిటీయే, కరీంనగర్ సిటీయే, మంచిర్యాల సిటీయే. అటువైపు కూడా ఏమైనా చేస్తే కొద్ది గొప్ప అన్నీ డెవలప్ అవుతాయి కదా. నిజామాబాద్, ఆదిలాబాద్ కన్వెన్షన్ సెంటర్స్ ఉంటాయి, మంచి మంచి స్పేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు 28 రోజుల పాటు జరిగే వేడుకని ఈవెన్ IPL అయినా సరే ఓన్లీ మన హైదరాబాద్లోనే ఎందుకు జరగాలి? వరంగల్లోనూ ఒక మంచి స్టేడియం అక్కడ చేయొచ్చు, ఇంకో దగ్గర ఇంకో మంచి స్టేడియం అక్కడ చేయొచ్చు. స్టేడియంలు నిర్మించాలి, చెయ్యాలి. సో అలా చేసే అభివృద్ధి కూడా అవుతుంది. హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి. టూరిజం శాఖ డెవలప్ అవుతాయి. అంటే ఇప్పుడు వరంగల్ దాకా వచ్చేవాళ్ళు అవన్నీ చూసి కానీ వెళ్ళరుగా. బోల్డ్ అని ఉన్నాయి చూసాను అక్కడ. మరి ఇప్పుడు మనకి ఏంటంటే ఆంధ్ర సైడ్ ఇప్పుడు విజయవాడలో ఏదన్నా అయిందనుకో చుట్టుపక్కల చూస్తారు, మహా అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్తారు. తిరుమలకి, తిరుపతి దగ్గర ఏమైనా ఈవెంట్ జరిగితే ఫస్ట్ ఏడుకొండల స్వామి, ఆ తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి, ఇవన్నీ అదేంటి పద్మావతి అమ్మవారి టెంపుల్, ఇవన్నీ చూసుకొని వెళ్తారు. అట్లా కింద మన జరిగిన యాగంటి, అహోబిలం, ఆ బెలూమ్ కేవ్లు, మహానంది అవి చూసుకొని వెళ్తారు. సో ఇట్లా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మన తెలంగాణలో కూడా జరగాలి అంటే, అందరూ అన్నీ చూడాలి అంటే కొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరగాలి. ఇక మిస్ వరల్డ్ ఈవెంట్కి ఇంకో అదనపు ఆకర్షణ ఏంటంటే చేనేత వస్త్రాలు. మన తెలంగాణ అంటే చేనేత వస్త్రాలకి పెట్టింది పేరు. ఆ సిరిసిల్ల సైడ్ ఇంకా పెద్ద టెక్స్టైల్ పార్క్ కూడా వస్తుంది. ఒక న్యూస్ అయితే నేను విన్నా. బట్ మన వాళ్ళు వ్యూస్ మన సైడ్ చాలా బాగుంటాయి. ఆంధ్ర సైడ్, తమిళనాడు సైడ్ అంటే ఎక్కువ పట్టే, ఆ సూరత్ ఇవన్నీ చూసినా ఈ డిఫరెంట్ మెటీరియల్స్ ఇవన్నీ. మన దగ్గర మాత్రం ప్యూర్ ఖాదీ ఉంటుంది తెలంగాణలో. అంటే ఎక్కువ పత్తి ఇక్కడ నుంచే ఉంటుంది కాబట్టి ప్యూర్ ఖాదీ, అసలు స్వచ్ఛమైన చేనేత. ఇంకా చెప్పాలా, మీరు ఈషా ఫౌండేషన్కి వెళ్ళామనుకో ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడు సైడ్ వాళ్ళు ప్యూర్ కాటనే వాడతారు. నువ్వు ఒక కర్చీఫ్ కొనాలన్నా 1000 రూపీస్ ఉంటుంది. ఒక కుర్తా సెట్ కొనాలంటే 4000, 5000. అంటే దానికి సంబంధించి ఒక చేనేత బ్యాగ్, సింపుల్ బ్యాగ్ మనకి సూపర్ మార్కెట్లలో ఇస్తారు చూడు, 20 రూపాయలు కడితే. అలాంటి బ్యాగ్ ఈషా ఫౌండేషన్లో కొనాలి అంటే కనీసం అదొక 1200 ఉంటుంది అంతే. అదేంటో తెలియదు. స్కార్ఫ్, టవల్స్ కొనాలన్నా మన దగ్గర చూడు, మీకు ప్రతిసారి చేనేత ప్రదర్శనలు అన్నీ వస్తాయి. ఈ సత్సైనిక మగంలో కానీ, కమ్మ సంఘంలో కానీ అక్కడక్కడ చిన్న ఎగ్జిబిషన్లు అవుతూ ఉంటాయి. మన శిల్పరామం ఇంకా చెప్పాలి అంటే మీకు ప్యూర్ కాటన్ టవల్స్ 100 రూపాయలకే వచ్చేస్తాయి. అంటే మన దగ్గర నేస్తున్నారు. కాటన్ ఈజ్ కాటన్ అబ్బాయి. ఎప్పుడైనా సరే ఎన్ని బట్టలు వచ్చినా, ఎన్ని మెరుపులు వచ్చినా కాటన్ ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది అక్కడ శిల్పరామం వెళ్తే. మనకు అది కంఫర్ట్ బేసికల్ చెప్పాలంటే. సో మన తెలంగాణలో చేనేత పరిశ్రమ చాలా బాగుంది. అండ్ ఎక్కడికో ఎగుమతి దిగుమతులు అవుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ చేస్తున్నారు కదా, ఈసారి చేనేత దుస్తులతో కూడా ఒక ప్రదర్శన ఉంటుంది అని చెప్పారు. లాస్ట్ టైం మిస్ వరల్డ్ ఆర్ మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్కో హీరామండి డ్రెస్సులతో వాళ్ళు ఒక ప్రదర్శన ఇచ్చారు. అలా ఇప్పుడు తెలంగాణలో చేనేత దుస్తులతో ఒక ప్రదర్శన ఉంటుందని చెప్పారు. దీని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్యారిస్ దాకా ఇక్కడ చేనేత పాకుద్ది. అంటే ఇంటర్నేషనల్ వైజ్గా ప్యూర్ కాటన్, మంచి కాటన్ కావాలంటే పలానా ఇండియాలో తెలంగాణ ప్రదేశం ఉంటుంది, అక్కడ హైదరాబాద్లోనో, వరంగల్లోనో, సిరిసిల్ల ఎక్కడో దొరుకుతూ ఉంటాయి అని వాళ్ళ కొంచెం ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇది ఒక మంచి విషయమే.